ఆఫ్టర్ ఆల్ ద హార్డ్షిప్స్ మేము ఫైనల్ గా రూమ్ రీచ్ కార్లో రావడంతో డిజాస్టర్స్ ప్లానింగ్ కూడా లేదు. జర్నీ పర్లేదు, వర్త్ మెమరీస్. నీ కొత్త మెమరీస్ వద్దురా చచ్చిపోయాడున్నా. నాకు మధ్యాహ్నం తినేంత తన్నుకు వచ్చింది బయటికి. Cheers guys. సో హే గాయ్స్, 16 డిసెంబర్ టైం అయితే మార్నింగ్ 6 o'clock అయింది. ఇప్పుడు అందరం తలస్నానాలు చేసుకొని మొత్తం రెడీ అయ్యి ఇప్పుడు కొండ మీదకి వెళ్ళడానికి రెడీ అయ్యాం. పక్కన ఫనీ, పక్కన హేమంత్ తిరుపతి రూట్స్ అన్నీ బాగానే కూతున్నాయి. ఫుల్ నావిగేట్ చేస్తున్నాడు. లెఫ్ట్ చూసారా సాయి కుమార్. అరే కొంచెం మ్యాప్లో చూసి చెప్పేస్తానట్రా. రేవంత్ మళ్ళీ బ్యాక్ టు డ్రైవింగ్ సీట్. మళ్ళీ కొండ మీదకి వెళ్ళాక అప్డేట్ చేస్తాం. చీస్ గైస్. సో గైస్, చెక్కింగ్ అయితే అయిపోయింది. టోల్ గేట్ ఇప్పుడే క్రాస్ చేసాం. అయిపోయింది గైస్. ఇంకా 17 కిలోమీటర్ ఎక్కితే బైక్ దింగేస్తాం. అట్టించే ఆఫీస్కి వెరీ ఫాస్ట్గా వెళ్ళిపోతున్నట్టున్నాం. ఎంత అయింది? అంత ఫాస్ట్గా వెళ్ళాలి. అంత ఫాస్ట్గా వెళ్తే టిఫిన్ తినేద్దాం. ఓకే. సో టైం అయిపోయిందా? టైం అరౌండ్ 6:50 అయింది గైస్. ఇంకా మనం ఒక 24 కిలోమీటర్స్ అయితే వెళ్ళాలి. 7:30 లోపు అయితే రీచ్ అయిపోతాం. సో బ్రేక్ఫాస్ట్ చేసేసి ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్ళేసి ఆ లెటర్, ఆ నెంబర్, ఆ ఇష్యూస్ అని సార్ట్ అవుట్ చేసుకొని రూమ్ ఏదైనా డైరెక్ట్ ఇచ్చేస్తే కార్ ఏదో ఒక సైడ్ దింగేసి కిందకి రావాలా, బైక్ వెళ్ళాలా ఏది అనేది ఇంకా తర్వాత చూద్దాం. Yes guys. Cheers. So guys, finally తిరుమల గేట్ వచ్చేసాం. రేవంత్ చాలా బాగా డ్రైవ్ చేశాడు. ప్రో డ్రైవర్ చాలా నీట్గా ఉన్నారా. సో ఇప్పుడు బ్రేక్ దర్శనం కోసం ఇక్కడ ఆఫీస్ ముందు ఉన్నాం. నో విఐపి బ్రేక్ దర్శనం ఫ్రైడే, సాటర్డే, సండే అన్నారు. కానీ ఇప్పుడు సాటర్డే, రేపు దర్శనం సండే. ఇల్లు ఒకసారి కనుక్కోవాలి. పని కూడా ఇక్కడ ఎస్ఐ ఎవరో తెలిస్తే కాల్ చేశాడు. మనతో పాటు ఇంకా సడన్ ఏమన్నా దర్శనం అవుతుంది అనిపిస్తుందా, అవుతుంది అనిపిస్తుందా? అవుతుందని హోప్ చేస్తున్నాం. సో గైస్, ఇందాక చూపించిన ఆఫీస్ దగ్గర లెటర్ రిజెక్ట్ అయింది. తర్వాత సిఆర్ ఆఫీస్కి వెళ్ళాం. సిఆర్ ఆఫీస్లో ఫైనల్గా యాక్సెప్ట్ అయ్యాక అకామిడేషన్ వచ్చింది. బ్రేక్ఫాస్ట్ కూడా చేస్తాం. వాళ్ళ పక్కన పని అక్కడ హేమంత్ ఇక్కడ బాత్రూంలో వెస్ట్రన్ టాయిలెట్ అది వెస్ట్రన్ టాయిలెట్ అది ఎత్తకుండా పోసాడు సాయిగడ ఇక్కడ కొద్దిసేపట్లో మెట్లు తిరిగి మెట్లు ఎక్కుతాం. టిల్ దెన్ చీర్స్. టైం అయితే ఇప్పుడు 12:28 అయింది. మేము ఇప్పుడు మెట్లు ఎక్కడానికి రెడీగా ఉన్నాం. ఫనీ, సాయి, కొబ్బరికాయలు కూడా పట్టుకున్నాం, రెడీగా ఉన్నాం. 12:28 అయింది. అల్పిరి స్టెప్స్ ఎక్కుతున్నాం. చీర్స్. 500 స్టెప్స్ ఇంటూ తిరుమల. నాలంటారు అసలు రాకుండా పొద్దు నుంచి గాలి పీకుతున్నాయి. నేను చచ్చిపోతున్నా. టైం అయితే 12:53 అయింది. టార్గెట్ 12:33 స్టార్ట్ అయిన 20 minutes 500 కవర్ చేసాం. ఓకే, నెక్స్ట్ 500 ఎంతసేపు పడుతుందో చూద్దాం. 30 minutes ఎంత పడింది ఫస్ట్ 500? ప్లీజ్ గైస్. టైం 1-2 సెకండ్ స్టాప్ తీసుకున్నాం. 6 minutesలో జస్ట్ 200 స్టెప్స్ ఎక్కాం. అక్కడ సాయి అలిసిపోయి ఐకాంట్ అంటున్నాడు. people these days. Okay guys, we are going down. 700 steps mentioned there. నేను సై గివ్ అప్ చేస్తున్నాం. we give up. ఇప్పుడు వెళ్ళాలిరా బాబు. కిందకి 700 స్టెప్స్ కూడా మనకు పెద్ద టాస్క్ లాగా కనబడుతుంది. బట్ యా, ఫాస్ట్గా వెళ్ళిపోతాం అనుకుంటున్నాం. స్టేజ్లో ఏంట్రా నా వాళ్ళు కాదురా రే. 1 క్లాస్ డబ్బులు ఇస్తాను పట్టుకెళ్ళిపోంటా. ఓకే గైస్, మీకు కిందకి దాకా మళ్ళీ అప్డేట్ చేస్తాం. రేవంత్, హేమంత్, ఫనీ దే ఆర్ కంటిన్యూయింగ్. నేను సాయి గివ్ అప్ చేయకూడదు అనుకున్నాం.
ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక 2600 స్టెప్స్ వరకు కవర్ చేస్తాం. 2600 అయిపోయినాయి గైస్, ఇంకా అరౌండ్ 800 అయితే ఉన్నాయి. ఈ రేవంత్ ఫనీ హేమంత్ ఎక్కడో కూడా మాకు కనబడట్లే. వాళ్ళు అక్కడ 2000 కూడా కంప్లీట్ చేయలేదు వాళ్ళు వచ్చే రేట్ అయితే ఇలా ఫినిష్ చేసి పైన కూర్చుంటాం. టైం అయితే 3:45 అయింది. 3 అవర్స్లో 2600 బాగానే వెళ్ళాం. చీర్స్ గైస్. హాయ్ గాయస్, ఇప్పుడైతే ప్రస్తుతానికి మనం నంబర్ ఎంత లేదా 2000 స్టెప్స్ అయితే కవర్ చేస్తాం. టైం ఇంకా 120. సో ఆల్మోస్ట్ 1 అవర్లోనే మనం సగం దూరం వచ్చేసాం. అటు ఇటుగా చూస్తే 2:30 వెళ్ళిపోయేటట్టే ఉన్నాం. వీళ్ళందరూ మరీ సెగ చేసి 5 అన్నారు. ఇట్స్ నాట్ పాసిబుల్. అండ్ మనతో ఉంది ఇక్కడ రేవంత్. నాలుగు నుంచి అరగంట నుంచి ఇక్కడ కూర్చున్నాడు. నాతో పక్కన ఈడు కూర్చున్నాడు. మన హేమంత్ రోజు మెల్లగా నడిచే హేమంత్ ఈరోజు ఎందుకు ఇంత ఫాస్ట్ నడుస్తాడు అర్థం కాలేదు. నీ సీక్రెట్ ఏం చెప్పే హేమంత్? ఎరుపు కాదు అమరం. ఓకే, హేమంత్ ఎరుపు కంట, అది మనకు తెలిసింది. ఓకే, బాయ్ గైస్. చూసినట్లయితే సాయి గుండు కొట్టించేసుకున్నాడు. మొత్తం బొక్కలు పెట్టాడట. ఫుల్ పడుతుంది సాయికి. ఇటు పడుతుందా? కాసేపు బిసి కనపడతారు. చూసాను డాండ్రఫ్ ఉందా సాయికి. సాయి సైడ్కి వెళ్తాడు. చేసి గైస్. ఓకే గైస్, ప్రస్తుతానికి ఇప్పుడైతే కొండ ఎక్కేసాం. అందరూ 6 అవర్స్ పట్టిద్ది, 5 అవర్స్ పట్టిద్ది అన్నారు. కానీ మనం 3 అవర్స్లో కంప్లీట్ చేసి కొత్త రికార్డ్ కంప్లీట్ చేసాం. అండ్ నో ఇప్పుడు వచ్చి పైకి వచ్చేసి మనం ఒక టవల్ కొనుక్కున్నాం. ఇంకా నెసెసరీ థింగ్స్ ఇవన్నీ రేవంత్ కొన్నాడు. సిగ్గులేనట్టు బ్రష్ అని మర్చిపోతాడు, తెలిసిందే కదా. అండ్ నెక్స్ట్, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్ రేవంత్? పర్లా, అనుకున్న దానికంటే ఫాస్ట్గా వచ్చాం. 3 గంటలు వచ్చాం. అది ఆల్రెడీ నేను చెప్పేసాను. ఇంకేమన్నా? ఏం లేదు, దారిలో తింటూ మామూలుగా ఎంజాయ్ చేసుకుంటూ వచ్చాం. వాళ్ళిద్దరు కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్? వాళ్ళిద్దరు వచ్చింటే ఇంకో 4 గంటలు పట్టేది. అవసరం లేదు. ఏమైనా కొటేషన్ చెప్తాం అనుకుంటున్నాం ఇక్కడ? ఏం కొటేషన్ లేదు. ఇఫ్ యూ వాంట్ టు గో విత్ ఫ్రెండ్స్ అండ్ ఇఫ్ యూ వాంట్ టు వాక్ ఫాస్ట్ వాక్ అలోన్. బై. ఓకే గైస్, మనం అయితే ఈరోజు చివరి రోజుకి వచ్చేసాం మన ట్రిప్ మొత్తంలో. అందరూ పంచులు కట్టుకుంటున్నారు. రఘుగోడు ఏ రాపైన స్టంట్ దింగుతున్నాడు దాని నుంచి. సాయిగోడు అలా డ్రైవర్ లోపల తోపిస్తాడు మొత్తం. ఎల్లుదారిలో ఒకసారి కాలు గడ్డం పడినా ముందుకు వచ్చింది మొత్తం. ఇంకా మన హేమంత్, మనం వెయిట్ చేయాల్సింది రేవంత్ కోసం. తెలిసిందే కదా, నేను మొత్తం కష్టపడి కట్టుకుంటాను. అంత నీట్ కట్టుకున్నాను. కనిపించలేదా? నేను అంత నీట్ కట్టుకున్నాను. రేవంత్ కట్టుకున్నాక మనం మొత్తం తీద్దాం. చూస్తున్నట్టయితే అందరిది ఊడిపోయింది లుంగి అప్పుడే. ఇప్పుడు సాయిగాడు అలా దోపుతాడో చూద్దాం. హేమంత్ అయిపోయింది అనుకున్నాం, కానీ దోపి దెంగుతున్నావు కదా. అమ్మ నీకు 4 జుట్లు వచ్చేస్తుంది కదా, ఏనాడు ఊడితే మొత్తం దోపేస్తారా? అమ్మ తచ్చుకోలేకపోతున్నాడు. రేవంత్ ఒకసారి ముందు ఫ్రేమ్ లోకి రామ్మా. రేవంత్ ఒక్కడే కొద్దిగా నీట్గా రెడీ అయ్యాడు. మొత్తం లోపలికి రా బాగా ఫ్రేమ్ లోకి. ఓకే, హేమంత్ ఏదో అడి అయ్యాడు అనుకున్నాం, కానీ చిన్నపాటి లంగానే వేసాడు. ఫనీ అయితే మన ప్రైస్ మొత్తం అవాయిడ్ చేశాడు. కానీ మేము ఫైనల్గా పంచులు వేసుకుని రెడీగా ఉన్నాం. అదే కావాలని చేస్తాడు ఎరుపు గాడు. ఓకే గైస్, సాయి జట్టుకి వెళ్ళాడు. అని పంచా రేపు పంచా
ఎందుకు కడుతున్నాడు సాయి? ముందే చెప్పాలి ఏవి తెచ్చుకోలేంటని. చీర్స్ గైస్. గైస్ దర్శనంకి వెళ్తున్నాం ఇప్పుడు. ఇంకా దర్శనం ఎవరికి అప్డేట్స్ ఇవ్వలేం. సాయి కొంచెం అన్న ఆపిద్దామా? ఏందిరా దర్శనంకి వెళ్తున్నాం. దర్శనంకి వెళ్తున్నాం. పని చుడిపోతుంది, చాలా దూరం ఉంది. బ్లాగ్ తీసుకుందాం. అందరు పంచులు బాగానే ఉన్నాయి, దగ్గర కట్టించా. ఎవ్రీథింగ్ ఇస్ కానీ- ఫైన్. ఇది పంచ్ కాదు ఇంకేదో. హేమంత్ ఓకే గైస్ చీర్స్. గైస్ ఫైనల్లీ దర్శనం అయిపోయింది. ఇప్పుడు మళ్ళీ రిటర్న్ వెళ్తున్నాం. దర్శనం అంతా బాగా అయిపోయింది. లడ్డూలు కూడా తీసుకున్నాం, డైరీలు అన్నీ తీసుకున్నాం. సో యా మన పక్కన ఫనీ. యా దర్శనం మొత్తం అయిపోయింది. చూసారా, పంచి కూడా మార్చేసుకున్నాం. మన హేమంత్ అయితే చాలా సెక్సీగా ఉన్నాడు. కమని అంటున్నారు, పర్లేదు. దర్శనానికి వెళ్ళే ముందు కూడా తీయాలి కదా. తీసా సాయి. సో గైస్ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయినాయి. లడ్డూలు తెచ్చేసుకున్నాం. దర్శనం అయిపోయింది, అంత బాగానే అయిపోయింది. మొత్తం దగ్గర నుంచి చూపించారు. మొత్తం గంటలు అయిపోయింది. ప్రస్తుతానికి అయితే రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసాం. ఈ మంగమ్మ గుడికి వెళ్ళాలి లేదా అనేది ఇట్స్ డిబేటబుల్ టాపిక్. ఏదైనా డిసైడ్ అయ్యాక మళ్ళీ వ్లాగ్లో చెప్తా. ప్రస్తుతానికి అయితే కిందకి వెళ్తున్నాం. ఇంకా 20 కిలోమీటర్స్ కిందకి అయితే వెళ్తున్నాం. వెళ్ళాలి. మధ్యలో ఎక్కడే మంచి లొకేషన్ వస్తే ఆగేసి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా కిందకి చెక్కేస్తాం. వర్షం పడేలా ఉంది, కొంచెం ఫాస్ట్గా వెళ్తే బెటర్. ఏమంటారు? యా కొంచెం మొబైల్ లైట్ పట్టినాయి. లైట్గా గట్టిగా పెట్టి అవి విల్ ట్రై టు గో యాజ్ ఫాస్ట్ యాజ్ పాసిబుల్. ఎటన్నా యాజ్ సేఫ్ యాజ్ పాసిబుల్. ఓకే గైస్, సీ యు సూన్. గైస్ ద ట్రిప్ ఈజ్ ఓవర్. ఇంకొంతసేపట్లో ధరలో వెళ్ళిపోతాం. చాలా బాధగా ఉంది. ఇప్పుడు నేను చెప్పరా, నిజంగానే బాధగా ఉంది. అది ఫనీ ఫనీ. హౌ వాస్ ద ట్రిప్? Yeah, it is quite good. And after that, Sai is gonna listen my English. He will say, "Okay, cool." You will say, okay, cool. Yeah. It's an awesome experience. Or that I can't say anything. ఎక్కడ వస్తావు? ఇప్పుడు కొంతసేపట్లో quite నువ్వు sad India ending. వెళ్ళిపోతావు. Yeah. నేను ఫోన్ చేస్తాను. Yeah, అది జంక్షన్ దగ్గర దిగుతా. Two more trips together, funny. Two more trips together. Yeah. Hope so. Hemant, how was the trip? దిగండి ఒకసారి. దేనికి రా? మళ్ళీ దిగమంటున్నాడు ఈ రేవంత్ గారు, చల్లగాడు. ఇంకోసారి వీడియో తీస్తాంలేండి. ఇప్పుడు వెళ్ళిపోతున్నాడు. ఇక్కడ డ్రాప్ చేస్తాం హేమంత్. హేమంత్ బాయ్ బాయ్. ట్రిప్ ఎలా అనిపించింది? ఓకే, ట్రిప్ ఎలా అనిపించింది? బాగానే ఉంది కదా. మొట్ట లేకపోతే బాగానే ఉండేది. మొట్ట అందరిని ఇతను చెడదంగా అందరం. ఇంకోసారి వీడిని ఇంక్లూడ్ చేయకుండా ఉందాం. సాయి ఎవరు చెప్పాలనుకుంటా. చాలా ఆనందంగా ఉంది. రాంగ్ రూట్ చెప్పేవాడు, ఏ పడితే చెప్పాడు, మొత్తం కన్ఫ్యూజన్. క్యాబ్ 100 అంటే 1000 తెప్పించేవాడు, ఎటు చేసేవాడు. మొత్తానికి రాడు కూడా దెంగేస్తున్నాడు. దెంగలేదు, యాక్చువల్ తోస్తాం. స్టేషన్ డ్రాప్ చేయాలి. ఇంకా అరువు సర్వీస్ ఏంది అని చెప్పి తీస్తాం అండి. దెంగా ప్లీజ్ అన్న, దెంగారా బాబు. వాళ్ళు వాళ్ళే బొక్కలేదు. Cheers.